విజయ్ దేవరకొండ 12వ సినిమా టైటిల్ గురించి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ VD12 సినిమాకు పవర్ఫుల్ టైటిల్స్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. అంతేకాదు సినిమా టీజర్ కూడా రిలీజ్ చేసే ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతనికి పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొన్నేళ్లుగా తన స్థాయికి తగ్గ సినిమాను అందించలేకపోతున్నాడు రౌడీ బాయ్. భారీ అంచనాలతో విడుదలైన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత వచ్చిన ఖుషి, ద ఫ్యామిలీ స్టార్ చిత్రాలు కూడా యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకున్నాయి. అయితే ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కస్తో కింగ్డమ్ అనే పవర్ఫుల్ టైటిల్ తో మన ముందుకు వస్తున్నాడు విజయ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను కాసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం కింగ్డమ్ టీజర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే టీజర్ రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే హీరోయిన్ రష్మిక మందాన స్పందించింది. కింగ్డమ్ సినిమా టీజర్ తనకెంతో నచ్చిందంటూ ఇన్స్టా స్టోరీస్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఇతను ఒకే తరహా కథలతో ప్రతిసారి డిఫరెంట్ సబ్జెక్ట్ తో వస్తాడు. ప్రతిసారి ఏదో ఒక అద్భుతంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంటాడు. విజయ్ నిన్న చూసి నేను చాలా గర్వపడుతున్నా అంటూ విషెస్ చెప్పింది రష్మిక. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించారు. అప్పటి నుంచే ఈ జంట ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక కింగ్డమ్ సినిమా టీజర్ ను తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, హిందీలో రణబీర్ కపూర్, తమిళంలో సూర్య వాయిస్ ఓవర్ అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ ఏడాది మే 30వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.